అన్ని మతాలు ఏం చెప్తాయి? ఈ ప్రపంచాన్ని, ఈ గ్రహాన్ని, ఈ నక్షత్రాల్ని ఆ దేవుడే సృష్టించాడు అని. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటే దానికి ఒక సాక్ష్యం మన భూమి నుంచి 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉందని చెప్తే, ఇంకా చెప్పాలంటే ఒక్కటి కాదు 7 సాక్ష్యాలున్నాయి. అవి కూడా ఒకే స్టార్ సిస్టంలో ఒకదాని తర్వాత ఒకటి 7 భూమి లాంటి గ్రహాలున్నాయి. వాటిలో ఒక గ్రహం మీద మనకు దొరికిన ఆధారాలు చూస్తే అక్కడ బహుశా కర్దాషేవ్ టైప్ 1 సివిలైజేషన్ ఉందేమో అనిపిస్తుంది. అంటే అక్కడ ఉండేవాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ అంటే వాళ్ళ గ్రహం యొక్క అట్మాస్ఫియర్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, చివరకు ఆర్బిట్ని కూడా వాళ్ళకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. సేమ్ టీవీలో రిమోట్తో ఛానల్ మార్చినట్టు. ఆర్బిట్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్రహం ఒక విచిత్రమైన నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ నక్షత్రం 1 ట్రిలియన్ ఇయర్స్ బతికే ఉంటుంది. అంటే ఈ యూనివర్స్ అంతమయ్యే వరకు అది ఉంటుంది. దీని పేరే ట్రాపిస్ట్ లీ. ఈరోజు మనం ఈ మిస్టీరియస్ ప్రపంచం గురించి తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే మన ఈ ప్రపంచానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది 1000 కోట్ల సంవత్సరాలు. అందులో ఇప్పటికే 500 ఏళ్లు పూర్తయిపోయాయి. ఇక మిగిలింది 500 కోట్ల ఏళ్లు. ఆ సూర్యుడు పెద్దగా మారిపోయి ఒక రెడ్ జైంట్లా మారి మన భూమిని మింగేస్తాడు. కానీ ఆలోచించండి, ఒకవేళ ఆ అంతం ఈ రోజే వస్తే అప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ మన గ్రహాన్ని సూర్యుడి నుంచి దూరంగా ఎక్కువ కాలం బతికే వేరే నక్షత్రం దగ్గరికి తీసుకువెళ్ళడం. మనం ఎలాగో ప్లానెట్ని మారుస్తున్నాం కాబట్టి ఆ కొత్త చోట వెదర్ని, ఆర్బిట్ని మనకు నచ్చినట్టు పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే పోలా అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వినడానికి ఇది చాలా ఎక్సైటింగ్గా ఉన్నా నిజమేంటంటే మనుషుల దగ్గర ప్లానెట్ని కదిలించే శక్తి కానీ, వెదర్ని కంట్రోల్ చేసే టెక్నాలజీ కానీ లేదు. కానీ బహుశా ఈ యూనివర్స్లో ఒక గ్రహం మీద ఇది నిజంగా జరుగుతూ ఉండొచ్చు కూడా. చిమ్మ చీకటి స్పేస్, ఎక్కువ వెలుతురు లేదు, మధ్యలో ఒక చిన్న ఎర్రటి నక్షత్ర మండలం. ఇది మన సూర్యుడు కాదు, ట్రాపిక్ 1. ఇది మన నుంచి కేవలం 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీని చుట్టూ 7 భూమి లాంటి చిన్న గ్రహాలున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి లైన్గా. అందులో ఒకటే ఈ ట్రాపిస్ట్ లీ. ఇదొక చీకటి గ్రహం. దీని ఆర్బిట్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత గుండ్రంగా ఉందంటే కంప్యూటర్లే షాక్ అవుతున్నాయి. ఎవరో కావాలని దీన్ని అంత పర్ఫెక్ట్ సర్కిల్లో డిజైన్ చేసినట్టు ఉంటుంది. ఈ గ్రహం తన నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందంటే కేవలం 6 రోజుల్లోనే ఒక సంవత్సరం పూర్తయిపోతుంది. అయినా సరే దీని ఆర్బిట్లో చిన్న వణుకు కూడా ఉండదు. ట్రాపిస్ట్ లీ తన నక్షత్రం నుంచి ఉన్న దూరాన్ని సైన్స్లో హ్యాబిటబుల్ జోన్ అంటారు. అంటే అక్కడ టెంపరేచర్ మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. నీళ్లు లిక్విడ్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. నీళ్లు ఉన్నాయంటే ప్రాణం ఉండే అవకాశం ఉందని అర్థం కదా. కానీ అన్నిటికంటే విచిత్రమైన విషయం ఈ గ్రహం టెంపరేచర్. సైన్స్ ప్రకారం ఇది నక్షత్రానికి చాలా దగ్గరగా తిరగడం వల్ల ఇది టైడల్ లాక్ అయి ఉంటుంది. దీనివల్ల ఈ ఒక్క గ్రహం మీదే 3 రకాల ప్రపంచాలు ఏర్పడతాయి. ఒకవైపు ఎప్పుడూ నక్షత్రాలు ఎదురుగా ఉంటాయి, అంటే ఎప్పుడూ పగలే. రెండో వైపు ఎప్పుడూ వెనకే ఉంటాయి, అంటే ఎప్పుడూ చీకటే. కానీ ఈ రెంటి మధ్యలో ఒక ముఖ్యమైన ప్రదేశం ఉంది, పగలు రాత్రి కలిసే చోటు. దీన్నే ట్విలైట్ జోన్ అంటారు. ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇలాంటి గ్రహాల మీద ప్రాణం బ్రతకాలంటే, నీళ్లు దొరకాలంటే కేవలం ఈ ట్విలైట్ జోన్ మాత్రమే బెస్ట్ ప్లేస్ అని మన సైంటిస్టులు చెబుతున్నారు. నేను ముందే చెప్పినట్టు ఈ గ్రహం మన ఊహలకు అందడం లేదు. ఎవరో కావాలని దీని టెంపరేచర్ని కంట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ -27 నుంచి -48 డిగ్రీల సెల్సియస్ మధ్యలో స్థిరంగా ఉంటుంది. మనకు ఇది చాలా చల్లగా అనిపించవచ్చు, కానీ బతకడానికి ఇది సరిపోతుంది. ఏం తెలుసు, ఈ టెంపరేచర్ని సెట్ చేసిన వాళ్లకు ఇదే నార్మల్ ఏమో. అసలు ఈ టెంపరేచర్లు అంత విచిత్రమేముంది? సాధారణంగా ఏదైనా గ్రహం నక్షత్రానికి దగ్గరగా ఉండి టైడల్ లాక్ అయి ఉంటే ఇది నిప్పుల గుండంలా మరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ 500 నుంచి 2000 డిగ్రీల వరకు ఉంటుంది. ఉదాహరణకి మన మెర్క్యూరీ గ్రహం లేదా 1350 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న WASP 178b గ్రహం, వాటిలో టెంపరేచర్ 2000 డిగ్రీల సెల్సియస్ పైనే. కానీ ట్రాపిస్ట్ లీ టెంపరేచర్ మాత్రం కేవలం -27 డిగ్రీలు ఉండేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ అన్నీ కావాలని ఆర్టిఫిషియల్గా కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా దీని ఆర్బిట్ ఎంత పర్ఫెక్ట్ సర్కిల్లో ఉంటుందంటే అది నమ్మలేని విషయం. మన సోలార్ సిస్టంలో గ్రహం కొంచెం ఓవర్ షేప్లో తిరుగుతుంది. గ్రావిటీ వల్ల అలా జరగడం సహజం. కానీ ట్రాపిస్ట్ లీ మాత్రం గణితం ప్రకారం పర్ఫెక్ట్ రౌండ్గా తిరుగుతుంది. సైంటిస్టులు ఎన్నిసార్లు లెక్కలు వేసినా అదే రిజల్ట్. దీనికి తోడు దీని అట్మాస్ఫియర్ డేటా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ గ్రహం సైజు మన భూమి అంతే ఉంటుంది, కాబట్టి దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా భూమి అంతే ఉండాలి. సైంటిస్టులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ స్టడీస్లో తెలిసింది ఏంటి అంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన భూమి కంటే ఎన్నో రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు ఇంత చిన్న గ్రహం ఇంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా పుట్టిస్తుంది? అసలు దానికి అంత పవర్ ఎందుకు వచ్చింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం సోలార్ విండ్స్ గురించి తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే ఒక పెద్ద సోలార్ స్టార్మ్ మన శాటిలైట్ని, ఎలక్ట్రానిక్ గ్రిడ్స్ని కాల్చి బూడిద చేయగలదు.
అంతేకాకుండా ఈ సోలార్ స్టార్మ్స్ వరుసగా వస్తే గ్రహం మీద ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం అంతరిక్షంలో కొట్టుకుపోతుంది. అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే వేడి రేడియేషన్ డైరెక్ట్గా గ్రహం మీద పడి అక్కడ ప్రాణం లేకుండా మొత్తం మార్స్ గ్రహంలా మారిపోతుంది. మన సూర్యుడు ఎల్లో డార్ఫ్ స్టార్ కాబట్టి మనకు అంత పెద్ద తుఫాన్లు రావు. పైగా మనకు మంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి మనం సేఫ్. ఒకవేళ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉంటే అక్కడ ప్రాణం పుట్టేది కాదు. మార్స్ గ్రహానికి అదే జరిగింది. దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేక అట్మాస్ఫియర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఈ విషయం ట్రాపిస్ట్ లీకి ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఈ గ్రహం తన నక్షత్రానికి చాలా చాలా దగ్గరగా తిరుగుతోంది. ట్రాపిస్ట్ 1 అనేది ఒక అల్ట్రా కూల్ రెడ్ డార్ఫ్ స్టార్. అందువల్లే అది చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి 2 రోజులకు ఒకసారి అక్కడ పెద్ద పెద్ద సోలార్ తుఫాన్లు వస్తూ ఉంటాయి. సైన్స్ ప్రకారం ఇలాంటి కంటిన్యూస్ తుఫాన్లు వస్తే ఆ గ్రహం యొక్క అట్మాస్ఫియర్ ఎప్పుడూ కొట్టుకుపోవాలి. అసలే అది చిన్న గ్రహం. దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత స్ట్రాంగ్గా ఉండడం అస్సలు సాధ్యం కాదు. కానీ ఇది ఇంకా సేఫ్గా ఉందంటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎవరో ఆర్టిఫిషియల్గా బూస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే చూడండి, ఆర్బిట్, టెంపరేచర్, అట్మాస్ఫియర్, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నీ కూడా లైఫ్ని సపోర్ట్ చేయడానికి ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాయి. సాధారణంగా నేచర్కి ఇంత పర్ఫెక్షన్ నచ్చదు. ఏదో ఒక చిన్న తేడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ట్రాపిస్ట్ లీ మొత్తం బిహేవియర్ చూస్తుంటే ఇదొక కంట్రోల్డ్ సిస్టమ్లా అనిపిస్తుంది. అందుకే ఇది అస్సలు గ్రహమే కాదు, ఎవరో అన్నోన్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన ఒక మెగా హ్యాబిటబ్ అని, లేదా లైఫ్ని టెస్ట్ చేయడానికి కట్టిన ఒక కాస్మిక్ ల్యాబ్ అని. ఈ విషయం తెలుసుకోవడానికి నాసా తన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని వాడింది. నక్షత్రం వెలుతురు గ్రహం అట్మాస్ఫియర్ ద్వారా వచ్చినప్పుడు అక్కడ ఉన్న గ్యాస్ని అనలైజ్ చేశారు. జేమ్స్ వెబ్ పంపించిన డేటా చూసి సైంటిస్టులు హవాక్కయ్యారు. అక్కడ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇంకా వాటర్ వేపర్, ఇవి అన్నీ ఎంత పర్ఫెక్ట్ రేషియోలో ఉన్నాయంటే అక్కడ అట్మాస్ఫియర్ని కూడా ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు. దీన్ని బేస్ చేసుకుని ఎన్నో కంప్యూటర్ మోడల్స్ రన్ చేశారు. ఒకటే రిజల్ట్ వస్తుంది, స్టెబిలిటీ. ప్రకృతిలో ఎప్పుడూ మార్పులు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం అన్నీ స్థిరంగా ఉంటున్నాయి. ఇక్కడ మనకు కర్దాషేవ్ టైప్ 1 సివిలైజేషన్ గుర్తుకొస్తుంది. ఈ సివిలైజేషన్ వాళ్ళు వాళ్ళ గ్రహం క్లైమేట్ని, ఎనర్జీని, ఆర్బిట్ని, చివరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా కంట్రోల్ చేయగలరు. మనం టాపిస్ట్ లీలో చూసిన పర్ఫెక్షన్ లాగా ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉండే ఛాన్స్ ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, ఒకవేళ అక్కడ టైప్ 1 లేదా అంతకంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంటే వాళ్ళు మనల్ని ఎందుకు కాంటాక్ట్ చేయడం లేదు? ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? దీనికి సమాధానం వింటే షాక్ అవుతారు. అదే భయం. అవును, వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు. అసలు ఒక టైప్ 1 సివిలైజేషన్ మనల్ని చూసి ఎందుకు భయపడాలి? నిజానికి ఇప్పుడు ట్రాపిస్ట్ లీ అనేది కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అది మన ఆలోచనలకు ఒక అర్థం లాంటిది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిన డేటా, అంటే ఆ పర్ఫెక్ట్ ఆర్బిట్, కంట్రోల్డ్ టెంపరేచర్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవన్నీ చూస్తుంటే ఇది మనం ఊహించని ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఎలాంటి రేడియో సిగ్నల్స్ లేవు, ఎలాంటి లేజర్ లైట్స్ లేవు, మేమున్నామని చెప్పే సంకేతం లేదు. అక్కడ కనిపిస్తున్నది న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తున్నా ఎవరో కావాలని సృష్టించిందిలా మాత్రం డౌట్ వస్తుంది. దీన్నే సైంటిస్టులు రేర్ సివిలైజేషన్ సైలెన్స్ థియరీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంటే వాళ్ళు తమ గురించి గొప్పగా చాటింపు వేసుకోరు, సైలెంట్గా ఉండి గమనిస్తూ ఉంటారు. దీన్ని అర్థం చేసుకోవడానికి డార్క్ ఫారెస్ట్ థియరీ గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి ఈ యూనివర్స్ని ఒక చీకటి అడవిలో ఊహించుకోండి. ప్రతి చెట్టు వెనుక ఒక వేటగాడు దాక్కుని ఉండొచ్చు. అలాంటి అడవిలో మీరు ఉంటే ఏం చేస్తారు? మంట వెలిగించి నేను ఇక్కడే ఉన్నాను అని అరుస్తారా? లేదా శబ్దం చేయకుండా ఎవరికీ కనిపించకుండా వెళతారా? ప్రాణం మీద తీపుంటే సైలెంట్గానే ఉండాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మంచోళ్ళో డేంజరస్ మనుషులో మనకు తెలియదు. అందుకే సేఫ్గా ఉండడానికి ట్రాపిస్ట్ లీ వాళ్ళు కూడా తమని తాము ఇన్విజిబుల్గా మార్చుకొని ఉండొచ్చు. వాళ్ళ టెక్నాలజీతో క్లైమేట్ని, ఆర్బిట్ని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళ సిగ్నల్స్ని కూడా కంట్రోల్ చేయలేరా? బయటకు చూడడానికి ఒక బోరింగ్ ప్లానెట్ లాగా కనిపించేలా చేసి లోపల మాత్రం అడ్వాన్స్డ్గా బతుకుతూ ఉండొచ్చు. రాబోయే కాలంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్ కంటే పవర్ఫుల్ టెలిస్కోప్స్ వస్తున్నాయి. అవి ఆ గ్రహం మీద రాత్రిపూట సిటీ లైట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో పసిగట్టగలవు. ఒకవేళ అలాంటి సిటీ లైట్స్ లేదా ఎనర్జీ గ్లో కనిపిస్తే అదే మన హిస్టరీలో బిగ్గెస్ట్ డిస్కవరీ అవుతుంది. అప్పటి వరకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మొదటిది, అక్కడ నిజంగానే ఒక టైప్ 1 సివిలైజేషన్ ఉంది, మళ్ళాంటి కొత్త వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా అది ఇన్విజిబుల్గా కనిపిస్తుంది. లేదా రెండోది, ఇదంతా కేవలం నేచర్ చేసిన ఒక అద్భుతం. టెంపరేచర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లొకేషన్ అన్ని పర్ఫెక్ట్గా కుదిరిన ఒక లక్కీ ప్లానెట్ అయి ఉండొచ్చు. అసలు మీకేమనిపిస్తుంది? ట్రాపిస్ట్ 1 గురించి మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.